కియా కంపెనీ ఆల్ న్యూ కియా సెల్టోస్ని అఫీషియల్గా అన్వీల్ చేసింది. కేవలం డిజైన్ ఫీచర్స్ మాత్రమే చేంజ్ చేయలేదు. ఫస్ట్ టైం కియా కంపెనీ సెల్టోస్ని గ్లోబల్ K3 ప్లాట్ఫామ్ మీద బిల్డ్ చేశారు. దీనివల్ల లెంత్, విడ్త్, వీల్ బేస్ భారీగా పెరిగింది. అంతేకాదు క్యాబిన్ స్పేస్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతోంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ పాయింట్స్ కోసం ఈ వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. డిజైన్ పరంగా కియా కంపెనీ ఫ్రంట్లో చాలా చేంజెస్ చేసింది. ఎస్పెషల్లీ ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఈ గ్రిల్ మొత్తం చేంజ్ చేశారు అండ్ ఇక్కడ బ్లాక్ గ్లాసీ గ్రిల్ ప్రొవైడ్ చేశారు. అది కూడా ఈ గ్రిల్ మనకి ఆ ఎండ్ నుంచి ఈ ఎండ్ వరకు ఇవ్వడం అయితే జరిగింది. అండ్ మెయిన్ హైలైట్ ఫ్యాక్టర్ కూడా ఈ గ్రిల్ అనే చెప్పొచ్చు. దీంట్లోనే నీట్గా ఐస్ క్యూబ్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్ని ఇంటిగ్రేట్ చేయడం అయితే జరిగింది. ఈ హెడ్ ల్యాంప్ పక్కన మనకి స్టార్ మ్యాప్ ఎల్ఈడి డిఆర్ఎల్స్ ప్రొవైడ్ చేశారు. దీంట్లోనే ఇండికేటర్స్ని కూడా ఇంటిగ్రేట్ చేయడం అయితే జరిగింది. ఓవరాల్గా ఫ్రంట్ లుక్ వీడియోలో మీకు ఎలా అయితే కనపడుతుందో నాకు అర్థం కావడం లేదు, కానీ ఇక్కడ నుంచి దగ్గర నుండి చూస్తుంటే మాత్రం మెయిన్ హైలైట్ ఫ్రంట్ ఫేస్ అనే చెప్పొచ్చు. దీన్నే కియా కంపెనీ డిజిటల్ టైగర్ నోస్ అని కూడా పిలుస్తోంది. అలాగే ఇక్కడ ఎల్ఈడి ఫాగ్ ల్యాంప్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ గ్రిల్కి తగ్గట్టే హ్యూజ్ బంపర్ అండ్ గన్ మెటల్ ఫినిష్తో స్కిట్ ప్లేట్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. కియా కొత్త సెల్టోస్లో ఒక కూల్ ఫీచర్ని ప్రొవైడ్ చేసింది. అదే స్మార్ట్ ప్రాక్సిమిటీ లాక్. అంటే ఎప్పుడైతే మీరు ఈ ఫీచర్ని ఎనేబుల్ చేసుకుంటారో కార్కి దగ్గరగా రాగానే ఆటోమేటిక్గా కార్ అనేది అన్లాక్ అవుతుంది. అలాగే కార్ నుండి మీరు దూరం వెళ్ళారనుకోండి ఆటోమేటిక్గా కార్ అనేది లాక్ అవుతుంది. అలాగే దీంట్లో ఫ్లష్ టైప్ డోర్ హ్యాండిల్స్ ప్రొవైడ్ చేశారు. అంతేకాదు ఇక్కడ కూడా ఒక కూల్ ఫీచర్ని ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది కియా కంపెనీ. మీరు ఎప్పుడైతే కార్ని అన్లాక్ చేస్తారో ఆటోమేటిక్గా ఈ ఫ్లష్ టైప్ డోర్ హ్యాండిల్స్ అనేది బయటికి ఓపెన్ అవుతుంది. ఇది కూడా ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ ఫీచర్ అని చెప్పి కియా కంపెనీ చెప్తోంది. ఇంకా వీల్స్ విషయానికి వస్తే టాప్ ఎండ్ వేరియంట్స్లో వచ్చేసరికి 18 ఇంచెస్ క్రిస్టల్ కట్ అలాయ్ వీల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అదే బేస్ వేరియంట్లో అయితే మనకి కేవలం 16 ఇంచెస్ వీల్స్ మాత్రమే ఉంటాయి. అండ్ ఇంకా మిడ్ వేరియంట్స్లో అయితే 17 ఇంచెస్ వీల్స్ ప్రొవైడ్ చేశారు. పాత సెల్టోస్తో కంపేర్ చేస్తే ఇక్కడ మీరు నోటీస్ చేశారో లేదో తెలియదు, కానీ వీల్ ఆర్చెస్ సైజ్ కానీ అలాగే సైడ్ డోర్స్కి బాడీ క్లాడింగ్ కానీ ఇంక్రీజ్ చేయడం అయితే జరిగింది. అంతేకాదు ఇక్కడ సీ పిల్లర్ దగ్గర ఉండే గ్లాస్ డిజైన్ కూడా చేంజ్ చేశారు. మనకి ఇక్కడ బ్లాక్ ఫినిష్లో అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇంకా రియర్ డిజైన్ విషయానికి వస్తే ఇక్కడ కూడా హంగామా వచ్చేసరికి ఫ్రంట్లో లాగానే స్టార్ మ్యాప్ ఎల్ఈడి టైల్ ల్యాంప్ ప్రొవైడ్ చేశారు. అదే మీకు ఇక్కడ హ్యూజ్గా కనపడుతుంది. ఎస్పెషల్లీ నైట్ టైం వెళ్ళేటప్పుడు ఈ ఎల్ఈడి టైల్ ల్యాంప్ చూసి మీరు ఇది కియా కార్ అని ఈజీగా కనిపెట్టగలుగుతారు. అంతేకాదు ఇక్కడ డిజైన్ పరంగా ఇంకొక కూల్ ఫీచర్ ఏంటంటే వైపర్ అనేది ఇక్కడ మీకు కనపడదు. క్లీన్గా మనకి ఇక్కడ ఇంటిగ్రేట్ చేయడం అయితే జరిగింది. చూడగానే ఏంటబ్బా ఈ కార్కి వైపర్ లేదా అని అనుకోవచ్చు, బట్ ఇక్కడ వైపర్ నేను ఇందాక చెప్పినట్టు ఇక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అలాగే ఫ్రంట్లో లాగా రియర్లో కూడా మనకి బంపర్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ మీరు చూస్తున్న ఈ కార్ వచ్చేసరికి ఎక్స్లైన్, సో అందుకే ఇక్కడ ఎక్స్లైన్ బ్యాడ్జింగ్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇంకా పవర్డ్ టైల్ గేట్ ప్రొవైడ్ చేశారు. కాకపోతే గెస్చర్ కంట్రోల్ అనేది ఇవ్వలేదు. మీ అందరికీ తెలిసే ఉంటుంది గెస్చర్ కంట్రోల్ అంటే ఇక్కడ సెన్సార్ ఉంటుంది. ఎప్పుడైతే మీరు కాల్ని ఇలా స్వైప్ చేస్తారో ఆటోమేటిక్గా టైల్ గేట్ అనేది పైకి లిఫ్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. బట్ ఆ ఫీచర్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయలేదు. ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం అయితే లేదు. కాకపోతే ఇప్పుడున్న మోడర్న్ మిడ్ సైజ్ ఎస్యూవీస్లో ఈ గెస్చర్ కంట్రోల్ పవర్డ్ టైల్ గేట్ అయితే అన్ని కార్లలో ఇస్తున్నారు. మనం రీసెంట్గా టాటా సియారాలో కూడా చూసాం. ఇంకా బూట్ స్పేస్ ఎలా ఉందో మీకు ఒకసారి చూపిస్తాను. సో టైల్ గేట్ అయితే ఈజీగా పైకి లిఫ్ట్ అవ్వడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు 447 లీటర్స్ బూట్ స్పేస్ అయితే ఉంది. సో ఫ్లాట్గానే ఉంది బూట్ సర్ఫేస్ కూడా. సో ఈజీగా మీరు లగేజ్ తీసుకొని ఇక్కడైతే ప్లేస్ చేయొచ్చు. డాష్ బోర్డ్ లేఅవుట్ డిజైన్ అలాగే ఇంటీరియర్ కంప్లీట్గా చేంజ్ చేయడం అయితే జరిగింది. నాకు ఈ సీట్స్ డిజైన్ చాలా బాగా నచ్చింది. ఎస్పెషల్లీ ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు ఈ హెడ్ రెస్ట్ వచ్చేసరికి అదేదో ఏరోప్లేన్లో ఉండే పైలట్ సీట్స్ లాగా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అంతేకాదు డ్రైవర్ సీట్ని మనము 10 వే అడ్జస్టబుల్ చేసుకోవచ్చు. అలాగే వెల్కమ్ అండ్ మెమరీ ఫంక్షన్ కూడా ప్రొవైడ్ చేశారు. అంటే మీరు ఎప్పుడైతే డ్రైవర్ సైడ్ ఉన్న డోర్ని ఓపెన్ చేస్తారో ఈ డ్రైవర్ సీట్ కొంతవరకు వెనకలికి జరిగి మిమ్మల్ని వెల్కమ్ చెప్తున్నట్టు అనిపిస్తుంది. అలాగే దీంట్లో డబల్ డీ కట్ స్టీరింగ్ వీల్ ప్రొవైడ్ చేశారు. ఈ స్టీరింగ్ వీల్ చూడ్డానికే కాదు పట్టుకున్నప్పుడు కూడా అదేదో బిగ్ ఎస్యూవీని నడుపుతున్న ఫీల్ అయితే మీకు కలుగుతుంది. ఇంకా ఫీచర్స్ గురించి చెప్పాల్సి వస్తే చాలా మోడర్న్ ఫీచర్స్ ఈ కార్లో ప్రొవైడ్ చేసింది. ఎస్పెషలీ టాప్ ఇన్ వేరియంట్స్లో కియా కంపెనీ. మనం మెయిన్గా మాట్లాడుకోవాల్సింది ఈ హ్యూజ్ 30 ఇంచెస్ ట్రినిటీ పానోరామిక్ డిస్ప్లే, ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అలాగే డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్. ఈ రెండు కలిపి మనకి సింగిల్ పీస్ యూనిట్ లాగా కనపడుతుంది. అంతేకాదు వైర్లెస్ ఫోన్ ఛార్జింగ్ ప్రొవైడ్ చేశారు. చాలా స్టోరేజ్ ఆప్షన్స్ కూడా ఇచ్చారు. ఇంకా బోత్ ఫ్రంట్ అండ్ డ్రైవర్ అలాగే ప్యాసింజర్ సీట్స్ వచ్చేసరికి వెంటిలేటెడ్ ఆప్షన్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. న్యూ సెల్టోస్లో చాలా ఫంక్షనల్ ఫిజికల్ బటన్స్ ఇచ్చారు. ఇది మాత్రం నాకు భలే నచ్చింది. ఈ విషయంలో కియాకి 10కి 10 మార్క్స్ ఇస్తాను.
ఇప్పుడు నేను కొత్త సెల్టోస్ సెకండ్ రోలో ఉన్నాను. పాత సెల్టోస్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ ఏమైనా ఉందంటే అది సెకండ్ రో సీట్ స్పేస్ అనే చెప్పాలి. ఎందుకంటే లాంగ్ జర్నీస్లో వెళ్ళేటప్పుడు చాలా స్టిఫర్గా అనిపించేది సస్పెన్షన్, అలాగే రియర్లో కూడా సీట్ స్పేస్ అంతగా ఉండేది కాదు. అండ్ ఇక్కడ కొత్త సెల్టోస్లో నేను ఆల్రెడీ చెప్పాను కదా వీల్ బేస్ ఇంక్రీజ్ అయిందని. సో దానివల్ల మీరు లెగ్ రూమ్ తీసుకున్నా, షోల్డర్ రూమ్ తీసుకున్నా, ఈవెన్ అండర్ థై సపోర్ట్ తీసుకున్నా కూడా చాలా వరకు ఇంప్రూవ్ అయింది. అంతేకాదు నాకు బాగా నచ్చిన ఇంకొక ఫీచర్ ఏమిటంటే ఈ రియర్ సీట్ని మనము 2 స్టెప్స్లో రిక్లైన్ చేసుకోవచ్చు. ఇంకా బూట్ స్పేస్ ఎక్కువగా కావాలి అనుకుంటే ఈ రియర్ సీట్ మొత్తం కూడా ఫ్లాట్గా ఫోల్డ్ కూడా చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ కూర్చున్న ప్యాసింజర్స్ కోసం మనకి టాప్ అండ్ వేరియంట్స్లో సన్ బ్లైండ్స్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అలాగే హ్యూజ్ పానారామిక్ సన్ రూఫ్ కూడా ఇచ్చారు. ఇంకా సెంటర్ ఆమ్రెస్ట్ విత్ కప్ హోల్డర్స్ ఇచ్చారు. అలాగే రియర్ ఏసీ వెంట్స్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇంకా హార్ట్ ఆఫ్ ద కార్ గురించి మాట్లాడదాం, అదే ఇంజన్స్ గురించి. మనకి పాత సెల్టోస్లో ఏ ఇంజన్స్ అయితే అందుబాటులో ఉందో అవే ఇంజన్సే కొత్త సెల్టోస్లో కూడా ఉంటాయి. అంటే 2 పెట్రోల్ ఇంజన్స్తో వస్తుంది అండ్ 1 డీజిల్ ఇంజన్. అండ్ నార్మల్ పెట్రోల్ ఇంజన్ అయితే 150 HP పవర్ని అలాగే 144 Nm టార్క్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఇంజన్ 2 గేర్ బాక్సెస్తో ఆఫర్ చేస్తున్నారు. ఒకటి 6 స్పీడ్ మాన్యువల్, మరొకటి 6 స్పీడ్ IVT గేర్ బాక్స్. నాకు మోస్ట్ పవర్ఫుల్ సెల్టోస్ కావాలి అనుకుంటే మీకు వేరే ఆప్షనే లేదు, టర్బో చార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ తీసుకోవాలి. కాకపోతే గుర్తుపెట్టుకోండి మైలేజ్ అయితే పెద్దగా రాదు. సిటీలో అయితే నాకు తెలిసి 8 నుంచి 11 వరకు మాత్రమే వస్తుంది. కాకపోతే 160 HP పవర్ని అలాగే 253 Nm టార్క్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఇంజన్ వచ్చేసరికి మనకి 7 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్తో పాటు మనకి IMT గేర్ బాక్స్తో కూడా అందుబాటులో ఉంటుంది. నిజం చెప్పాలంటే IMT గేర్ బాక్స్ బదులు టర్బో పెట్రోల్ ఇంజన్ కూడా మనకి మాన్యువల్ గేర్ బాక్స్ ఇచ్చింటే బాగుండు. ఎందుకంటే చాలామంది IMT గేర్ బాక్స్ వైపు అయితే వెళ్ళడం లేదు. ఇంకా ఫైనల్గా డీజిల్ ఇంజన్ వచ్చేసరికి 116 HP పవర్ని అలాగే 250 Nm టార్క్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఇంజన్ కూడా మనకి 6 స్పీడ్ మాన్యువల్తో పాటు 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్తో అందుబాటులో ఉంటుంది. కియా న్యూ సెల్టోస్లో 24 సేఫ్టీ ఫీచర్స్ని స్టాండర్డ్గా ఇస్తున్నారు. లైక్ 6 ఎయిర్ బ్యాగ్స్, డిస్క్ బ్రేక్స్ ఫర్ ఆల్ వీల్స్, రియర్ వ్యూ కెమెరా, హిల్ స్టార్ట్ అసిస్ట్ సేఫ్టీ ఫీచర్స్ని బేస్ వేరియంట్ టు టాప్ వేరియంట్ వరకు అన్నిట్లో ఇచ్చారు. ఇంకా టాప్ అండ్ వేరియంట్స్లో లెవెల్ 2 ADAS విత్ 21 ఫీచర్స్ ఇచ్చారు. ముందు నుండి డిజైన్ ఫీచర్స్ పరంగా కియా కార్స్లో ప్రాబ్లం లేదు, కానీ సేఫ్టీ పరంగా కస్టమర్స్కి ఇంకా కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి. దీనికి తోడు ఇంతవరకు గ్లోబల్ ఎన్క్యాప్ క్రాష్ టెస్ట్ రేటింగ్స్లో 5 స్టార్ రేటింగ్ని సాధించలేకపోయింది. కానీ కియా న్యూ సెల్టోస్లో గ్లోబల్ K3 ప్లాట్ఫామ్ని యూస్ చేసింది. ఇది లైట్ వెయిట్గా ఉంటూనే హై స్ట్రెంగ్త్ స్టీల్తో ఉంటుంది. ఆల్ న్యూ కియా సెల్టోస్ మనకి 10 సింగిల్ టోన్ కలర్స్లో అలాగే 2 డ్యూయల్ టోన్ కలర్స్లో అందుబాటులో ఉంటుంది. అంతేకాదు కియా కంపెనీ కొత్తగా 2 కలర్స్ని దీంట్లో ఇంట్రడ్యూస్ చేయడం అయితే జరిగింది. అండ్ అఫీషియల్గా ఈ కార్ యొక్క బుకింగ్స్ ఈ రోజు నుండే స్టార్ట్ చేసింది కియా కంపెనీ. అండ్ డెలివరీస్ వచ్చేసరికి January 2, 2026 నుండి స్టార్ట్ అవబోతున్నాయి. ఇంకా మెయిన్గా ఈ కియా సెల్టోస్లో అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయినట్టేనా అంటే మనకు ముందు నుండి తెలిసిన విషయమే. రియర్ సీట్ స్పేస్ అనేది అంత కంఫర్ట్గా ఉండేది కాదు. అలాగే సస్పెన్షన్ కూడా కొంచెం స్టిఫర్ సైడ్ ఉండేది. అన్నిటికీ మించి నేను ఇందాక వీడియోలో చెప్పినట్టు సేఫ్టీ పరంగా కూడా కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి. బట్ కొత్త సెల్టోస్లో అయితే రియర్ సీట్ స్పేస్ అయితే చాలా వరకు ఇంప్రూవ్ అయింది. ఇంకా సస్పెన్షన్ అయితే నేను డ్రైవ్ చేస్తే కానీ చెప్పలేను. అండ్ అలాగే సేఫ్టీ కూడా మనం గ్లోబల్ ఎన్క్యాప్ క్రాష్ టెస్ట్ రేటింగ్స్ కోసం వెయిట్ చేయాల్సిందే. మరి మీరు ఈ కొత్త సెల్టోస్ గురించి ఏమనుకుంటున్నారో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మరొక వీడియోతో అతి త్వరలోనే మిమ్మల్ని కలుస్తాను. అంటిల్ దెన్, దిస్ ఈజ్ వైభవ్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్. టైగర్ నోస్ అని కూడా పిలుస్తోంది. తిట్టుకోకపోతే ఇంకొకసారి చెప్తున్నా, ఫైనల్ షాట్. అలాగే అండర్ థై సపోర్ట్ కూడా చాలా బాగా ఇచ్చారు. ఇంతకుముందు చెప్పానా అండర్ థై సపోర్టు అన్నీ కూడా. ఏమైంది అందరు వస్తారా? మనకి ఏమన్నా ఇబ్బంది? ఏదో బిగ్ SUV నడుపుతున్న ఫీలింగ్ అయితే మీకు కలుగుతుంది. ఇంకొకసారి